ఎవరండి బాబా ఇంత పొద్దు పొద్దున్నే వచ్చేసారే? ఎవరు బాబా ఇంత పొద్దు పొద్దున్నే? మా ఇద్దరు అందరూ పనులు చేస్తున్నారు. అమెజానుడా టక్కన వచ్చేస్తుంది బాబా, ఆర్డర్ ఎట్టగానే వచ్చేస్తుంది. అయ్య బాబోయ్, ఇది నా ఐటెం కదా. ఇప్పుడు మా అత్తగారు చూసిందనుకో, నా కొడుకు సొమ్మంతా తెగలేస్తున్నావు అని మ్యూజిక్ ఎత్తదు. ఇప్పుడు అమ్మో ఊరంతా ఊదేస్తుంది. కొడుకు సొమ్ము తెగలేస్తున్నానని తెలియకూడదంటే ఎలా చేయాలి? ఆవిడ ఎక్కడో లోపల ఉంది కదా. అమ్మయ్య ఇంకా సూపర్లోకి వచ్చింది. మనం ఇక్కడే ఓపెన్ చేసేసి మంచిగా సంకలం మడతట్టుకు వెళ్ళిపోయాం అనుకో, ఆవిడకి ఏం తెలుస్తుంది? తెలదు కదా. 1 hour later. ఇది ఊపుకుంటా హడావిడిగా వెళ్ళింది. ఎవరు వచ్చారంట? ఇది వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రావట్లేదు. అమ్మయ్య, ఇప్పుడు ఏం చేయాలంటే ఇదేమో చేతికి రాసుకుని చేతులు తలతలా పెరిసిపోతాయి అనమాట. ఇదేమో మొఖానికి రాసుకునేది. ఏమో ఈ మధ్య అసలు బాగా ఎండ ఎక్కువైపోయి సన్ స్క్రీన్ రాసుకోవట్లేదు అంటున్నారు. అందుకే సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టాను. ఇదేమో పుసి కొట్టేసుకునేది. అమ్మయ్య 4 రకాలు అద్దరిపోయినాయి. ఇవన్నీ చేస్తగానే నేను వెళ్ళి చూస్తాను. ఏం చేస్తున్నావే ఇక్కడ నువ్వు? అదిగండి, మీరు లోపల కూర్చున్నారు కదండి, ఎందుకంటే అంత కంగారు పడి లేచి వచ్చేసారు. కాళ్ళు ఎప్పుడు వస్తాయి కదండి మీకు. అవునా, నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చానమ్మా. పక్కింటి ఆవిడండి ఎంటోండి పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ కిత్తి బాక్స్ కానీ కావాలని ఇక్కడ పెట్టే వెళ్ళిపోయిందండి. ఏం పెట్టిందా అని చూస్తున్నానండి ఇక్కడ. అవునా అమ్మా, నాకు తెలుసులేమే నీ వేషాలని. నువ్వు నిన్న ఆర్డర్ పెడతావు నేను చూశాను. నా కొడుకు సొమ్మంతా ఇట్ట నాశనం చేస్తున్నావు అన్నమాట. నువ్వు మనస్ఫూర్తిగా బాక్స్ ముఖాన్ని రాసుకుని కూడా తెచ్చుకొని ఎవరండి అసలు? ఏంటండి మీరు ఎటువంటి బాక్స్? మీరు ఇది ఏడుపు మొదలెట్టింది. ఇక ఈడు తయారవుతాడు. ఎక్కడున్నాడో ఈడు వస్తాడు ఇప్పుడు.